వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు, పత్రికా విలేకరులందరికీ నా నమస్కారాలు. 2 నెలల్లో ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి. దాదాపు 4 సంవత్సరాల 9 నెలలు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణమే సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టిన విషయం మీ అందరికీ తెలుసు. భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో కూడా ఏ ముఖ్యమంత్రి కూడా ఇన్ని సంక్షేమ పథకాలు ఇవ్వలేదు. సంక్షేమ పథకాలు అందిన విషయం మీ అందరికీ తెలుసు. జగనన్న ప్రభుత్వంలో విడవలూరు మండలంలోని అర్హులైన ప్రతి లబ్ధిదారులకు డీబీటీ ప్రత్యక్ష నగదు బదిలీ కింద అందించిన మొత్తం 210,89,00,000. అదేవిధంగా పరోక్ష ప్రయోజనాలు నాన్ డీబీటీ 80,08,00,000. కులం, మతం, పార్టీలకు అతీతంగా ఈ రోజు వరకు విడవలూరు మండలంలో అందించిన మొత్తం సహాయం 290,97,00,000 ఇచ్చాం. బహుశా నాకు తెలిసి విడవలూరు మండలంలో మన వాళ్ళందరూ కూడా చాలా మంది ముఖ్యమంత్రులను చూసుంటారు, చాలా ప్రభుత్వాలని చూశారు. ఇంత ఫండ్స్ వచ్చింది ఎప్పుడు కూడా లేదు. ఒక్కసారి ఆలోచించండి. ఈ 4 సంవత్సరాల 9 నెలలలో ఇల్లు లేని పేద కుటుంబాలకు జగనన్న లేఅవుట్లలో మన మండలంలో 1,436 ఇళ్ల పట్టాలు ఇచ్చిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారిది. అదేవిధంగా 300కు పైగా పొజిషన్ సర్టిఫికేట్స్ కూడా ఇచ్చాం. మన మండలాన్ని నుడాలో కూడా చేర్పించిన విషయం మీ అందరికీ తెలుసు. మండలంలో వావిళ్ల, వరిని, ఊటుకూరు గ్రామాలలో ఎన్నో ఏళ్లగా ఎదురు చూస్తున్న 62 మంది రైతులు 103 ఎకరాలకు ఫ్రీ హోల్డ్ రైట్స్ సదుపాయం కల్పించడం కూడా ఒక చరిత్ర. గత 60 సంవత్సరాలుగా పరిష్కారం గాని 1716 ఎకరాలు చుక్కల భూములను నిషేధిత జాబితా 22A నుంచి తొలగించి అవస్థలు పడుతున్నటువంటి రైతాంగానికి మన మండలంలో 1068 మందికి ఈ చుక్కల భూముల నిషేధిత జాబితా నుంచి తొలగించి వాళ్ళకు అనుకూలంగా చేయడం జరిగింది. 5 మండలాల్లో కల్లా విడవలూరు మండలంలోనే 1068 మంది రైతులకు చుక్కల భూముల నుంచి విముక్తి కల్పించాం. నంబర్ 1 ప్లేస్ లో మన మండలం ఉంది. ఈ లిస్టులన్నీ కూడా మీకు చేర్పిస్తాను. ఏ గ్రామంలో మన ప్రభుత్వం ద్వారా, మన జగన్మోహన్ రెడ్డి ద్వారా ఈ చుక్కల భూముల నుంచి విముక్తి పొందారో గ్రామాల వారీగా లిస్టులు కూడా మీకు పంపిస్తాను. వాళ్ళందరినీ కూడా కలవండి. ఎన్నో ఏళ్ల నుంచి ఈ చుక్కల భూములతో ఆ కుటుంబాలన్నీ కూడా ఇబ్బందులు పడుతున్న విషయం కూడా మీ అందరికీ తెలుసు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు విముక్తి కలిగించి పూర్తి హక్కులు రైతులకి వచ్చే విధంగా చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. అదేవిధంగా దశాబ్దాలుగా ఉన్న ఈనాం భూములు ఇబ్బందులు తొలగిస్తూ మండలంలోని 89 మంది రైతులకు దాదాపు 55 ఎకరాల భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించి పూర్తిగా యాజమాన్య హక్కులు కూడా వాళ్ళకు కల్పించాం. దేశంలోనే మొదటిసారిగా అనేక రకాల భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించాలనే 100 ఏళ్ల తర్వాత చేపట్టిన జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూరక్ష కింద రీసర్వే చేసి మన మండలంలో 4,184 హక్కు పత్రాలు కూడా ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా ఒక్కసారి ఆలోచించుకోండి. రైతాంగానికి ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేదు. రాజశేఖర రెడ్డి గారిని పక్కన పెడతాం. ఆయన కుమారుడిగా రాష్ట్రంలో రైతులకు పెద్దపీట వేసి రైతుల బాధలు, కష్టాలు తెలుసుకుని రైతులకు మేలు చేసిన భారతదేశంలో ఎవరైనా ముఖ్యమంత్రి ఉన్నారు అనంటే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. ఇవన్నీ కూడా మీరు ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి. ఈరోజు చంద్రబాబు నాయుడు ఆయన కుమారుడు మాట్లాడుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు
1,00,000 కోట్లు లూటీ చేసేశారంట. జగన్మోహన్ రెడ్డి గారు నిజం మాట్లాడితే తల పగిలిపోతుంది, అందుకే మోసాలు అబద్ధాలు చెప్తున్నాడని చెప్పేసి చంద్రబాబు, ఆయన కుమారుడు పప్పు కేసు ఇద్దరు కూడా అన్ని జిల్లాల్లో మీటింగ్స్ పెట్టి విమర్శిస్తా ఉన్నారు. జగన్ ఒక సైకో అంట, ఒక భస్మాసురుడు అంట, ఒక సద్దాం అంట. ఈ లక్షణాలన్నీ కలిగిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. 2 ఎకరాల ఆస్తి ఉండింది చంద్రబాబుకి. ఈరోజు 4 లక్షల కోట్లకు అధిపతి. ఎన్టీ రామారావు గారు నమ్మి కూతుర్నిస్తే ఏం పని చేశాడో మీ అందరికీ తెలుసు. ఈ సద్దాం కానివ్వండి, భస్మాసురుడు కానివ్వండి, సైకో కానివ్వండి, రాక్షసుడు కానివ్వండి, ఈ లక్షణాలన్నీ చంద్రబాబుకు ఉన్నాయి. మంచి మనసున్న మహారాజు జగన్మోహన్ రెడ్డి గారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే సంక్షేమ పథకాలకు, అభివృద్ధి కార్యక్రమాలకు, గ్రామ స్థాయి నుంచి పరిపాలనను చేపట్టడం జరిగింది. సచివాలయ వ్యవస్థ కానివ్వండి, వాలంటీర్స్ వ్యవస్థ కానీ ఇవన్నీ పెట్టిన విషయం కూడా మీ అందరికీ తెలుసు. మధ్యలో షర్మిలమ్మ వచ్చింది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చేతిలో షర్మిలమ్మ ఒక కీలు బొమ్మ. మన దురదృష్టం, ప్రతి కుటుంబంలో ఒకరు తయారవుతా ఉన్నారు. ఎలక్షన్స్ వస్తే ఎవరో ఒకరు షర్మిలమ్మనో, ఇంకొక ఎల్లయ్యో, ఇంకొక పుల్లయ్యో బయటికి రావడం, మా మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శలు చేయడం. ఎవరైతే రాజశేఖర రెడ్డి గారి మీద ఎఫ్ఐఆర్ పెట్టించి, ఎవరైతే కేసులు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని 16 నెలలు జైల్లో పెట్టిన వాళ్లతో నువ్వు చేతులు కలిపి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా నువ్వు తీసుకొని ఈరోజు అన్ని జిల్లాల్లో మా జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శలు చేస్తున్నావు షర్మిలమ్మ, ఇది న్యాయమేనా? మీ తండ్రి మీద కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రోజు ఎఫ్ఐఆర్ చేయించింది, మీ అన్నని జైల్లో పెట్టించింది. సిగ్గుందా నీకు కొద్దిగన్నా? ఇంతకన్నా ఏం మాట్లాడగలం మేము? నిన్ను చూస్తే మా రాజశేఖర రెడ్డి గారు గుర్తుకొస్తారు, మా పెద్దాయన కుమార్తెవి. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చేతుల్లో చిక్కుకుపోయి జగన్మోహన్ రెడ్డి గారిని ఇంట్లో కూర్చోబెడతావా? నీ తరం కాదు, చంద్రబాబు తరం కాదు, పవన్ కళ్యాణ్ తరం కాదు. ప్రజల ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. పైన భగవంతుని ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. నువ్వు, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మీరెవ్వరు వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఎవ్వరూ ఏమీ చేయలేరు. ఈ రాష్ట్రానికి మరలా కాబోయే ముఖ్యమంత్రి ప్రజల ఆశీర్వాదంతో జగన్మోహన్ రెడ్డి గారే. ఎన్నికలు వచ్చాయి, సర్వేలు మొదలైనాయి. ఢిల్లీ నుంచి రకరకాల సర్వేలు టీవీ ఛానల్స్ లో, చంద్రబాబు నాయుడు పచ్చపత్రికలు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, కొన్ని సర్వేలు మీకు చదివి వినిపిస్తాను. మెజారిటీ సర్వేలన్నీ కూడా మన పార్టీకే వచ్చినాయి, జగన్మోహన్ రెడ్డి గారికే వచ్చాయి. ఇండియా టీవీ, సిఎన్ఎక్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చారు. టైమ్స్ నౌ, ఈటీజీ వైఎస్ఆర్ కాంగ్రెస్ కి ఇచ్చారు. లోక్పోల్ వైఎస్ఆర్ సిపికి ఇచ్చారు. పొలిటికల్ క్రిటిక్ వైఎస్ఆర్ సిపికి ఇచ్చారు. జన్మత్ పోల్స్ అని వైఎస్ఆర్ సిపికి ఇచ్చారు. వీళ్ళు ఈ మధ్యన తెలంగాణలో కూడా సర్వే చేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పి చెప్పడం జరిగింది. డెక్కన్ 24x వాళ్ళు సర్వే చేశారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే వస్తుంది. టైమ్స్ నౌ, నవభారత్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే వస్తుంది. ఎలక్షన్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే వస్తుంది. ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్ వైఎస్ఆర్ సిపిఏ వస్తుంది. ఇండియా అనాలిటికా వైఎస్ఆర్ సిపిఏ వస్తుంది. పోల్ స్ట్రాటజీ గ్రూప్ వైఎస్ఆర్ సిపిఏ వస్తుంది. టైమ్స్ నౌ, మ్యాట్రైస్ వైఎస్ఆర్ సిపిఏ వస్తుంది. ఇండియా టుడే సీ ఓటర్ మాత్రం తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని చెప్పి ఇవ్వడం జరిగింది. మిగతా అందరూ కూడా 2024లో మరలా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు పట్టాభిషేకం చేసుకోబోతున్నారని సర్వేలు ఇచ్చాయి. ఇక్కడ తెలిసింది ఏంటంటే, ఈ సీ ఓటర్ సర్వే చంద్రబాబు నాయుడు గారి చెంచాలు ఇళ్లంతా. 2019లో 14 ఎంపీ సీట్లు తెలుగుదేశంకి వస్తాయని ఇచ్చారు. 90 నుంచి 100 సీట్లు తెలుగుదేశంకి వస్తున్నాయి, చంద్రబాబు ముఖ్యమంత్రిగా కాబోతున్నాడని ఇచ్చారు. 151 సీట్లు మనకు వచ్చినాయి, 22 పార్లమెంట్ల సీట్లు మనకు వచ్చినాయి. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
2023 నవంబర్లో ఈ సి ఓటర్ సర్వే మధ్యప్రదేశ్లో కాంగ్రెస్కి ఇచ్చారు, ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్కి ఇచ్చారు. ఆ 2 రాష్ట్రాల్లో కూడా బీజేపీ వచ్చింది. అందువల్ల ఇక్కడ ఏబిఎన్, ఈనాడు, TV5, ఆంధ్రజ్యోతి, ఈనాడు పత్రికల్లో ఈ సి ఓటర్ ఇండియా టుడే వీళ్ళ చేత రాయించుకొని భజనలు చేయించుకొని మరలా చంద్రబాబు ముఖ్యమంత్రి కాబోతున్నాడని చెప్పేసి రకరకాల ప్రచారాలు చేసుకుంటా ఉన్నారు. మెజారిటీ సర్వేలంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారికే వచ్చాయి. ఎలక్షన్స్ లో మనం కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి. నాయకులు, కార్యకర్తలు ఓటర్లను పోలింగ్ బూత్ కు తీసుకువెళ్లి ఓటు వేయించే దాంట్లో ప్రముఖ పాత్ర వహించాలి. మామూలుగా పట్టణాల్లో, కొన్ని రూరల్ ఏరియాస్ లో, గ్రామాల్లో ఓటు వేసేదానికి రారు. ఈ మధ్యన తెలంగాణలో ఎలక్షన్స్ జరిగినాయి. ట్విన్ సిటీస్ హైదరాబాద్, సికింద్రాబాద్ లో పోలింగ్ చాలా తక్కువ జరిగింది. మనం ప్రయత్నం చేసి మన నాయకులు, కార్యకర్తలు ఖచ్చితంగా తీసుకొచ్చి మనం ఓటు వేయించుకునే ప్రయత్నం మనం చేయాలి. మన నియోజకవర్గానికి సంబంధించి ఆయా గ్రామాలలో గవర్నమెంట్ ఆఫీసర్స్ ఇతర నియోజకవర్గాల్లో పనిచేస్తున్నారు, బయట జిల్లాల్లో పనిచేస్తున్నారు. వాళ్ళ పేర్లు తీసుకోవడం, వాళ్ళ ఫోన్ నంబర్స్ తీసుకోవడం, వాళ్ళని కలిసి పోస్టల్ బ్యాలెట్ మనకి ఇవ్వమని చెప్పేసి మనం అడగాలి. అదేవిధంగా వికలాంగులు మరియు వృద్ధులు ఉన్నారు, 80 సంవత్సరాలు దాటిన వాళ్ళు. ఆన్లైన్ లో ఫారం 12 అని ఉంటుంది, అప్లై చేయాలి. ఇంటి దగ్గరకే PLO వెళ్లి ఓటు వేయించుకుంటాడు. వాళ్ళు పోలింగ్ బూత్ కు రావాల్సిన అవసరం లేదు. బూతుల వారీగా మీరందరూ కూడా బాధ్యతలు తీసుకోండి. ఏ బూత్ కి ఎవరు బాధ్యత తీసుకున్నారో వారి పేరు, ఫోన్ నంబర్ నాకు ఇవ్వాలి. వీరి మీద సీనియర్ నాయకులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు పర్యవేక్షిస్తారు. బూత్ వారీగా బాధ్యతలు తీసుకునే వారిలో సీనియర్ నాయకులు మరియు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు కూడా ఉంటారు. రండి చలపతి గారు. ఈ 5 సంవత్సరాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు కొంతమంది కార్యక్రమాలకు దూరంగా ఉన్న వారితో కూడా మీరు వెళ్లి మాట్లాడాలి. అవసరమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు, పత్రికా విలేకరులందరికీ నా నమస్కారాలు. 2 నెలల్లో ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి. దాదాపు 4 సంవత్సరాల 9 నెలలు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణమే సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టిన విషయం మీ అందరికీ తెలుసు. భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో కూడా, ఏ ముఖ్యమంత్రి కూడా ఇన్ని సంక్షేమ పథకాలు ఇవ్వలేదు. సంక్షేమ పథకాలు అందిన విషయం మీ అందరికీ తెలుసు. జగనన్న ప్రభుత్వంలో విడవలూరు మండలంలోని అర్హులైన ప్రతి లబ్ధిదారులకు DBT ప్రత్యక్ష నగదు బదిలీ కింద అందించిన మొత్తం 210,89,00,000. అదేవిధంగా పరోక్ష ప్రయోజనాలు నాన్ DBT 80,08,00,000. కులం, మతం, పార్టీలకు అతీతంగా ఈ రోజు వరకు విడవలూరు మండలంలో అందించిన మొత్తం సహాయం 290,97,00,000 ఇచ్చాం. బహుశా నాకు తెలిసి విడవలూరు మండలంలో మన వాళ్ళందరూ కూడా చాలా మంది ముఖ్యమంత్రులను చూసుంటారు, చాలా ప్రభుత్వాలని చూశారు. ఇంత ఫండ్స్ వచ్చింది ఎప్పుడు కూడా లేదు. ఒక్కసారి ఆలోచించండి. ఈ 4 సంవత్సరాల 9 నెలలలో ఇల్లు లేని పేద కుటుంబాలకు జగనన్న లేఅవుట్లలో మన మండలంలో 1,436 ఇళ్ల పట్టాలు ఇచ్చిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారిది. అదేవిధంగా 300కు పైగా పొజిషన్ సర్టిఫికేట్స్ కూడా ఇచ్చాం. మన మండలాన్ని నుడాలో కూడా చేర్పించిన విషయం మీ అందరికీ తెలుసు. మండలంలో వావిళ్ల, వరిని, ఊటుకూరు గ్రామాలలో ఎన్నో ఏళ్లగా ఎదురు చూస్తున్న 62 మంది రైతులు 103 ఎకరాలకు ఫ్రీ హోల్డ్ రైట్స్ సదుపాయం కల్పించడం కూడా ఒక చరిత్ర. గత 60 సంవత్సరాలుగా పరిష్కారం గాని 1716 ఎకరాలు చుక్కల భూములను
నిషేధిత జాబితా 22A నుంచి తొలగించి అవస్థలు పడుతున్నటువంటి రైతాంగానికి మన మండలంలో 1068 మందికి ఈ చుక్కల భూముల నిషేధిత జాబితా నుంచి తొలగించి వాళ్ళకు అనుకూలంగా చేయడం జరిగింది. 5 మండలాల్లో కల్లా విడవలూరు మండలంలోనే 1068 మంది రైతులకు చుక్కల భూముల నుంచి విముక్తి కల్పించాం. నంబర్ 1 ప్లేస్ లో మన మండలం ఉంది. ఈ లిస్టులన్నీ కూడా మీకు చేర్పిస్తాను. ఏ గ్రామంలో మన ప్రభుత్వం ద్వారా, మన జగన్మోహన్ రెడ్డి ద్వారా ఈ చుక్కల భూముల నుంచి విముక్తి పొందారో గ్రామాల వారీగా లిస్టులు కూడా మీకు పంపిస్తాను. వాళ్ళందరినీ కూడా కలవండి. ఎన్నో ఏళ్ల నుంచి ఈ చుక్కల భూములతో ఆ కుటుంబాలన్నీ కూడా ఇబ్బందులు పడుతున్న విషయం కూడా మీ అందరికీ తెలుసు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు విముక్తి కలిగించి పూర్తి హక్కులు రైతులకి వచ్చే విధంగా చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. అదేవిధంగా దశాబ్దాలుగా ఉన్న ఈనాం భూములు ఇబ్బందులు తొలగిస్తూ మండలంలోని 89 మంది రైతులకు దాదాపు 55 ఎకరాల భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించి పూర్తిగా యాజమాన్య హక్కులు కూడా వాళ్ళకు కల్పించాం. దేశంలోనే మొదటిసారిగా అనేక రకాల భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించాలనే 100 ఏళ్ల తర్వాత చేపట్టిన జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూరక్ష కింద రీసర్వే చేసి మన మండలంలో 4184 హక్కు పత్రాలు కూడా ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా ఒక్కసారి ఆలోచించుకోండి. రైతాంగానికి ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేదు. రాజశేఖర రెడ్డి గారిని పక్కన పెడతాం. ఆయన కుమారుడిగా రాష్ట్రంలో రైతులకు పెద్దపీట వేసి రైతుల బాధలు కష్టాలు తెలుసుకుని రైతులకు మేలు చేసిన భారతదేశంలో ఎవరైనా ముఖ్యమంత్రి ఉన్నారు అనంటే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. ఇవన్నీ కూడా మీరు ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి. ఈరోజు చంద్రబాబు నాయుడు ఆయన కుమారుడు మాట్లాడుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు 1,00,000 కోట్లు లూటీ చేసేశారంట. జగన్మోహన్ రెడ్డి గారు నిజం మాట్లాడితే తల పగిలిపోతుంది, అందుకే మోసాలు అబద్దాలు చెప్తున్నాడని చెప్పేసి చంద్రబాబు ఆయన కుమారుడు పప్పు కేసు ఇద్దరు కూడా అన్ని జిల్లాల్లో మీటింగ్స్ పెట్టి విమర్శిస్తా ఉన్నారు. జగన్ ఒక సైకో అంట, ఒక భస్మాసురుడు అంట, ఒక సద్దాం అంట. ఈ లక్షణాలన్నీ కలిగిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. 2 ఎకరాల ఆస్తి ఉండింది చంద్రబాబుకి. ఈరోజు 4 లక్షల కోట్లకు అధిపతి. ఎన్టీ రామారావు గారు నమ్మి కూతుర్నిస్తే ఏం పని చేశాడో మీ అందరికీ తెలుసు. ఈ సద్దాం కానివ్వండి, భస్మాసురుడు కానివ్వండి, సైకో కానివ్వండి, రాక్షసుడు కానివ్వండి, ఈ లక్షణాలన్నీ చంద్రబాబుకు ఉన్నాయి. మంచి మనసున్న మహారాజు జగన్మోహన్ రెడ్డి గారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే సంక్షేమ పథకాలకు, అభివృద్ధి కార్యక్రమాలకు, గ్రామ స్థాయి నుంచి పరిపాలనను చేపట్టడం జరిగింది. సచివాలయ వ్యవస్థ కానివ్వండి, వాలంటీర్స్ వ్యవస్థ కానీ ఇవన్నీ పెట్టిన విషయం కూడా మీ అందరికీ తెలుసు. మధ్యలో షర్మిలమ్మ వచ్చింది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చేతిలో షర్మిలమ్మ ఒక కీలుబొమ్మ. మన దురదృష్టం, ప్రతి కుటుంబంలో ఒకరు తయారవుతా ఉన్నారు. ఎలక్షన్స్ వస్తే ఎవరో ఒకరు షర్మిలమ్మనో, ఇంకొక ఎల్లయ్యో, ఇంకొక పుల్లయ్యో బయటకు రావడం, మా మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శలు చేయడం. ఎవరైతే రాజశేఖర రెడ్డి గారి మీద ఎఫ్ఐఆర్ పెట్టించి, ఎవరైతే కేసులు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని 16 నెలలు జైల్లో పెట్టిన వాళ్లతో నువ్వు చేతులు కలిపి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా నువ్వు తీసుకొని ఈరోజు అన్ని జిల్లాల్లో మా జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శలు చేస్తున్నావు షర్మిలమ్మ. ఇది న్యాయమేనా? మీ తండ్రి మీద కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రోజు ఎఫ్ఐఆర్ చేయించింది, మీ అన్నని జైల్లో పెట్టించింది. సిగ్గుందా నీకు కొద్దిగన్నా? ఇంతకన్నా ఏం మాట్లాడగలం మేము? నిన్ను చూస్తే మా రాజశేఖర రెడ్డి గారు గుర్తుకొస్తారు, మా పెద్దాయన కుమార్తెవి. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చేతుల్లో చిక్కుకుపోయి జగన్మోహన్ రెడ్డి గారిని ఇంట్లో కూర్చోబెడతావా? నీ తరం కాదు, చంద్రబాబు తరం కాదు, పవన్ కళ్యాణ్ తరం కాదు. ప్రజల ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. పైన
భగవంతుని ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. పార్టీ నాయకులు కార్యకర్తలు ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. నువ్వు, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మీరెవ్వరు వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఎవ్వరూ ఏమీ చేయలేరు. ఈ రాష్ట్రానికి మరలా కాబోయే ముఖ్యమంత్రి ప్రజల ఆశీర్వాదంతో జగన్మోహన్ రెడ్డి గారే. ఎన్నికలు వచ్చాయి, సర్వేలు మొదలైనాయి. ఢిల్లీ నుంచి రకరకాల సర్వేలు టీవీ ఛానల్స్ లో, చంద్రబాబు నాయుడు పచ్చపత్రికలు, ఈనాడు, ఆంధ్రజ్యోతి కొన్ని సర్వేలు మీకు చదివి వినిపిస్తాను. మెజారిటీ సర్వేలన్నీ కూడా మన పార్టీకే వచ్చినాయి, జగన్మోహన్ రెడ్డి గారికే వచ్చాయి. ఇండియా టీవీ, సిఎన్ఎక్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చారు. టైమ్స్ నౌ, ఈటీజీ వైఎస్ఆర్ కాంగ్రెస్ కి ఇచ్చారు. లోక్పోల్ వైఎస్ఆర్ సిపికి ఇచ్చారు. పొలిటికల్ క్రిటిక్ వైఎస్ఆర్ సిపికి ఇచ్చారు. జన్మత్ పోల్స్ అని వైఎస్ఆర్ సిపికి ఇచ్చారు. వీళ్ళు ఈ మధ్యన తెలంగాణలో కూడా సర్వే చేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పి చెప్పడం జరిగింది. డెక్కన్ 24x వాళ్ళు సర్వే చేశారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే వస్తుంది. టైమ్స్ నౌ, నవభారత్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే వస్తుంది. ఎలక్షన్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే వస్తుంది. ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్ వైఎస్ఆర్ సిపిఏ వస్తుంది. ఇండియా అనాలిటికా వైఎస్ఆర్ సిపిఏ వస్తుంది. పోల్ స్ట్రాటజీ గ్రూప్ వైఎస్ఆర్ సిపిఏ వస్తుంది. టైమ్స్ నౌ, మ్యాట్రైస్ వైఎస్ఆర్ సిపిఏ వస్తుంది. ఇండియా టుడే సీ ఓటర్ మాత్రం తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని చెప్పి ఇవ్వడం జరిగింది. మిగతా అందరూ కూడా 2024లో మరలా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు పట్టాభిషేకం చేసుకోబోతున్నారని సర్వేలు ఇచ్చాయి. ఇక్కడ తెలిసింది ఏంటంటే, ఈ సీ ఓటర్ సర్వే చంద్రబాబు నాయుడు గారి చెంచాలు ఇళ్లంతా. 2019లో 14 ఎంపీ సీట్లు తెలుగుదేశంకి వస్తాయని ఇచ్చారు. 90 నుంచి 100 సీట్లు తెలుగుదేశంకి వస్తున్నాయి, చంద్రబాబు ముఖ్యమంత్రిగా కాబోతున్నాడని ఇచ్చారు. 151 సీట్లు మనకు వచ్చినాయి. 22 పార్లమెంట్ల సీట్లు మనకు వచ్చినాయి. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 2023 నవంబర్లో ఈ సీ ఓటర్ సర్వే మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ కి ఇచ్చారు, ఛత్తీస్గఢ్ లో కాంగ్రెస్ కి ఇచ్చారు. ఆ 2 రాష్ట్రాల్లో కూడా బీజేపీ వచ్చింది. అందువల్ల ఇక్కడ ఏబిఎన్, ఈనాడు, టీవీ5, ఆంధ్రజ్యోతి, ఈనాడు పత్రికల్లో ఈ సీ ఓటర్ ఇండియా టుడే వీళ్ళ చేత రాయించుకొని, భజనలు చేయించుకొని మరలా చంద్రబాబు ముఖ్యమంత్రి కాబోతున్నాడని చెప్పేసి రకరకాల ప్రచారాలు చేసుకుంటా ఉన్నారు. మెజారిటీ సర్వేలంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారికే వచ్చాయి. ఎలక్షన్స్ లో మనం కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి. నాయకులు, కార్యకర్తలు ఓటర్లను పోలింగ్ బూత్ కు తీసుకువెళ్లి ఓటు వేయించే దాంట్లో ప్రముఖ పాత్ర వహించాలి. మామూలుగా పట్టణాల్లో, కొన్ని రూరల్ ఏరియాస్ లో, గ్రామాల్లో ఓటు వేసేదానికి రారు. ఈ మధ్యన తెలంగాణలో ఎలక్షన్స్ జరిగినాయి. ట్విన్ సిటీస్ హైదరాబాద్, సికింద్రాబాద్ లో పోలింగ్ చాలా తక్కువ జరిగింది. మనం ప్రయత్నం చేసి మన నాయకులు, కార్యకర్తలు ఖచ్చితంగా తీసుకొచ్చి మనం ఓటు వేయించుకునే ప్రయత్నం మనం చేయాలి. మన నియోజకవర్గానికి సంబంధించి ఆయా గ్రామాలలో గవర్నమెంట్ ఆఫీసర్స్ ఇతర నియోజకవర్గాల్లో పనిచేస్తున్నారు, బయట జిల్లాల్లో పనిచేస్తున్నారు. వాళ్ళ పేర్లు తీసుకోవడం, వాళ్ళ ఫోన్ నంబర్స్ తీసుకోవడం, వాళ్ళని కలిసి పోస్టల్ బ్యాలెట్ మనకి ఇవ్వమని చెప్పేసి మనం అడగాలి. అదేవిధంగా వికలాంగులు మరియు వృద్ధులు ఉన్నారు, 80 సంవత్సరాలు దాటిన వాళ్ళు. ఆన్లైన్ లో ఫారం 12 అని ఉంటుంది, అప్లై చేయాలి. ఇంటి దగ్గరకే పిఎల్ఓ వెళ్లి ఓటు వేయించుకుంటాడు. వాళ్ళు పోలింగ్ బూత్ కు రావాల్సిన అవసరం లేదు. బూతుల వారీగా మీరందరూ కూడా బాధ్యతలు తీసుకోండి. ఏ బూత్ కి ఎవరు బాధ్యత తీసుకున్నారో వారి పేరు, ఫోన్ నంబర్ నాకు ఇవ్వాలి. వీరి మీద సీనియర్ నాయకులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు పర్యవేక్షిస్తారు. బూత్ వారీగా బాధ్యతలు తీసుకునే వారిలో సీనియర్ నాయకులు మరియు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు కూడా ఉంటారు. రండి చలపతి గారు. ఈ 5 సంవత్సరాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు, కొంతమంది కార్యక్రమాలకు దూరంగా ఉన్న వారితో కూడా మీరు వెళ్లి మాట్లాడాలి. అవసరం